అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంలో ఒకవైపు మంచు విష్ణు కరెక్ట్ అని అంటున్నారు, మరోవైపు మంచు మనోజ్ కరెక్ట్ అని అంటున్నారు. అసలు తప్పుల సంగతి పక్కన పెడితే అసలు జరిగిన విషయం ఏంటి అనేది ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు నాతో పాటుగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మంచు ఫ్యామిలీలో చాలా డౌట్స్ వస్తున్నాయి, అభిమానుల్లో ఎన్నో డౌట్స్ చెలరేగుతున్నాయి. ఒకవైపు మంచు మనోజ్ కరెక్ట్ అంటున్నారు, ఫ్యామిలీకి దూరం చేశారు అని చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళ వివాదం? ఒక్క మాట చెప్పమంటమ్మా, మీరు అన్ని మాటలకి నాది ఒకటే సంబంధం. మోహన్ బాబు గారి బిడ్డ మనోజ్, విష్ణుబాబు అంటే మంచు లక్ష్మి గారు. ఇస్ అ రైట్? మోహన్ బాబు గారు 50 సంవత్సరాల సినీ చరిత్ర కష్టం. ఈ పేరు రావటానికి కానీ, క్రమశిక్షణకు కానీ, విలన్గా కానీ, హీరోగా కానీ, ఆయన చరిత్ర సృష్టించడం కానీ, మొగటం లేని మహారాజు కానీ, టైగర్గా అని కానీ, పులిగా అని సింహం లాంటి వాడని కానీ, అది ఆయనతోటి వాళ్ళ పిల్లలు అందరూ ఆయన నలుగురు అలాగ 3 స్తంభాలుగా ఆయనకు నుండి నిలబడి నడిచొస్తూ ఉంటే, దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీలో పెద్ద దిగ్గు ఆయనకే మంచి పేరు. ఒక నిర్మమోటంగా మాట్లాడగలుగుతాడు. అలాంటి దాంట్లో అక్కడ విషయంలో ఎప్పుడూ కూడా మీరు మనం ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు కాదు. మోహన్ బాబు గారు మంచివాడు అయితేనే కదా మంచు బాబు గారి బిడ్డ మంచివాడు కదా. మనోజ్ గారు చాలా మంచి వ్యక్తి. విష్ణుబాబు గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ చాలా మంచివారు. ఒక అగాధం వచ్చింది ఒక ఇంట్లో, మన కుటుంబాల్లో చిన్న కుటుంబాలు అందరికి కుటుంబాల్లో ఉన్న విధంగానే అన్నదమ్ములు అవ్వచ్చు, తండ్రి కొడుకులు కూడా చిన్నది వచ్చింది. అది చిరికి గాలివాన మొత్తం మీడియా అంతా చేస్తుంది అనేది ఒక వాదన. అది బయట పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది అనేది ఒక వాదన. ఆ పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందని సద్దుమణిగిపోవాలి అనేది మాలాట. ఆయన 35 సంవత్సరాలుగా అభిమానించే వాళ్ళగా, ఆయన్ని మేము దగ్గరగా దాసనారాయణ గారి తర్వాత ఆయన్ని మాకు దగ్గరగా ఉన్న అనుబంధంతో మోహన్ బాబు గారి కుటుంబంలో ఎప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, పిల్లలు అండగా ఉండాలి. ఆయన 50 సంవత్సరాల చరిత్రని మొత్తం టోటల్గా ఘనంగా సన్మానించాలి, ఘనంగా సత్కరించాలి. ఇండస్ట్రీతో కలిపి పిల్లల రూపంగా అందరూ కలిపి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన చరిత్రలు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన చేసిన విద్యావేత్త అన్నీ కూడా చెయ్యాలి అనేది అభిమానిగా నాకు కాదు, ఆయన కొన్ని వేల మంది అభిమానిగా ఏంటిది అన్న మా మోహన్ బాబు అన్న దాంట్లో ఇంట్లో ఈ చిన్న అగాధం ఏంటి, ఎంతోమందికి ఆయనకు ఎంతోమంది సేవ చేశాడు, ఎంతోమంది సహాయం చేశాడు. ఇలాంటివి ఎన్నో సెటిల్మెంట్లు ఆయన చేసిన వ్యక్తి ఆయన ఇంటికే ఈ అగాధం వచ్చిందా అని ఆ బాధపడుతుంది మాత్రం వాస్తవమే. ఆ బాధని నేను పిల్లలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆ తండ్రి తెచ్చిన పేరుని మీరు చాలా మంచివాళ్ళు, అందుకని పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఈ ఒక్కటి 50 సంవత్సరాలు మనం ఎలా చేద్దాం, ఇండస్ట్రీతో కలిపని చూద్దాం తప్ప ఈ అగాధాన్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టి ఆయన పేరు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేనేమంటున్నానంటే, ఆయన ఇంకొకరికి చెప్పేవాడే, ఆయనకి చెప్పేవాడు ఒక్కడే, ఆయనే దాసరి నారాయణరావు గారు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఇంకొకరు వెళ్ళి ఆయన కుటుంబం కోసం మేము చెప్తాము అన్నంత ధైర్యం ఎవరికి లేదు. ఆయన కుటుంబాన్ని సెట్ చేసుకోగల, పిల్లల్ని సర్దిద్దుకోగలగా, ఆయన ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగల ధైర్యం ఆయనకు ఉంది, చేయగలుగుతాడు. షార్ట్లీ అది ఇది సర్దుమణిగిపోద్ది అనేది మాత్రం నరగోస తగిలి ఉండొచ్చు. నరగోస ఆస్తుల్లో వివాదం కాదు, ఇది ఒక చిన్న అగాధమే మాత్రమే తప్ప ఆస్తుల్లో వివాదం కాదు. మనం దాంట్లో ఆస్తుల వివాదం ముగ్గురికి సమానంగా ఆయన ఎప్పుడో చెప్పాడు, ముగ్గురికి సమానంగానే ఇస్తానని ఆయన ఇస్తాడు కూడా. అంతే తప్ప ఈ చిన్నది అంటే అంత లోతుగా నేను వెళ్ళట్లేదు, కానీ అవసరం లేదు. ఇవాళ రేపటి లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే సార్, ఇరువురికి ఒకరినొకరు కేసులు పెట్టుకున్నారు. నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి మంచు మనోజ్ వాళ్ళ కూతురిని కూడా ఇన్వాల్వ్ చేసి తన వల్ల కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి మోహన్ బాబు గారు చెప్పడంలో ఎంతవరకు న్యాయం ఉందంటారు? కూతుర్ని కాదు, కోడలే. పాపను కూడా ఇన్వాల్వ్ చేశారు. పాపని ఏం లేదు, పాపని కాదు, ముగ్గురు పేరు పేరు పెట్టారంటే అలా కుటుంబం నుంచి నా కోడలు ఇలాగ ఉందని నా మామూలుగా పెట్టారు అంతే తప్ప అదేమి అంటే ఒకటమ్మా ఆవేశాలు అంటారు కదా, బాధ అనిపిస్తుంది కదా. ఒక కొడుకుని అన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత మన పేరుని రోడ్డు మీదకి వచ్చేసింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. జస్ట్ ఇది తాత్కాలికం మాత్రమే తప్ప తండ్రికి ఆవేశం ఉండదా? ఉంటుంది. ఆవేశాన్ని మనం అర్థం చేసుకోవాలా. కొడుకు కాకపోడు,
కనుక చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలన్నీ త్వరలోనే సర్దుమణిగిపోతాయి. కనుక ఇష్యూస్ అనేది చిన్న గొడవ జరిగిందనేది వాస్తవం. అది తండ్రి కొడుకుల మధ్య చిన్న అగాధం ఉందనేది వాస్తవం. ఇక అక్కడి దాకానే కుటుంబం అంతా కలిసి ఉండాలనే కోరుకుందాం. కుటుంబంలో మొత్తం టోటల్గా అంత కొడుకు ముగ్గురు ఇద్దరు కొడుకులు కూతురు ముగ్గురు కలిపి ఆ 3 స్తంభాలుగా నిలబడి ఆ తండ్రి 50 సంవత్సరాల ఫంక్షన్ని ఘనంగా చేయిద్దాం. మనం మా అసోసియేషన్లో ఎలా విష్ణు గారిని గెలిపించారో, మా అసోసియేషన్లో మోహన్ బాబు గారు ఎలా నిల్చున్నారో, ఆయన ఫంక్షన్ 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చే ఫంక్షన్ని ఆయన ఒక విలన్గా, హీరోగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక విద్యావేత్తగా, ఆయన సంఘ సేవకుడిగా ఆయన చేసే కార్యక్రమాల్ని ప్రతి దాంట్ని కూడా ఇండస్ట్రీలో ఎన్ని ఒక డైలాగ్స్ కింగ్గా ప్రతి దానికి కూడా ఆయన సేవని మనం చేస్తూ ఉంచుకుంటూ ఇండస్ట్రీ నుంచి సత్కరిద్దాము అనేది నాది మాట కాదు. ఇది ఆయన్ని అభిమానించే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది మాటలు ఇవి. కనుక దయచేసి మనం ఎదుటి వాళ్ళ ద్వారా వీక్ కాకూడదు. మంచు ఫ్యామిలీ కుటుంబం అంటే ఒక టైగర్, ఒక పులి వస్తుంది, సింహం వస్తుంది అంటే వెనక 6 అడుగులు వెనక్కి వేసేవాళ్ళే తప్ప ముందుకు ఆయన్ని చూసి ముందేసి ధైర్యంగా నిలబడే వాళ్ళు ఈ రోజుకి కూడా లేరు, రాబోరు, ఉండబోరు. ఆ పేరుని మీరు నిలబెట్టాలని, ఆ తండ్రి పేరుని మీరు నిలబెట్టాలని, అలాగే ఉండాలని మనం కోరుకుంటున్నాం. నేను కాదు, అందరూ ఆయన అభిమానించే ప్రతి ఒక్కరు కూడా. ఆయనతో మాకు 35 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజుగా దాసనారాయణ గారి శిష్యుడిగా దాసనారాయణ గారి దగ్గర ఆయనకి మాకున్న అనుబంధంతో, ఆయన మీద ఉన్న మాకు ప్రేమతో ఇది పిల్లలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే.